మన డీసీఎం గారు పాలిటిక్స్‌లోకి రాకముందు, పాలిటిక్స్‌లోకి వచ్చాక ఎలా మాట్లాడారు? ఏమి మాట్లాడుకొని పాలిటిక్స్‌కి వచ్చారు? వచ్చిన తర్వాత మీకు అన్నీ తెలుసు కదా! ఒక్కసారి మొత్తం కలిపి రీమిక్స్ చేసేద్దాం. ఒకసారి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఓకే. భలే ఉంటది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఓకే. థ్యాంక్ యూ. కామెంట్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మంచి కంటెంట్ ఎంజాయ్ చేయండి. ఓకే. చూడండి ఒకసారి. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. సగటు మనిషి బాధ మనకి తెలియదు. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు. ఏమున్నాయో తెలియదు. ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో, మరి గెలిచిన తర్వాత 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ వాటో వాట్ సనాతని హిందూ. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు. సనాతని హిందూ. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే చెప్తున్నారు. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం? జాగ్రత్తగా ఈ రాజకీయానికి సనాతన ధర్మం పేరుతో చాలా అన్యాయాలు. సనాతన ధర్మం అది ఇది బొంగు భోషణ. ఇగో నేను హిందువునే, వెళ్ళి మనసు బాగోలేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, అక్షంతలు తీసుకుంటాం, జల్లుకుంటాం, తీర్థం పుచ్చుకుంటాం, గుండెలు వేస్తాం, ప్రసాదం తినేసి ప్రశాంతంగా మంత్రం యంత్రం చదువుకొని వస్తాం. అంతేగాని కొట్టుకు సాగు మేము. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి గుడికి వెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా? ఇది నా ఒక్కరి బాధ్యతేనా? మా బాధ్యతేనా? మీది కాదా? నా లెక్కలో పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే గాడికి ఎక్కువ, మనిషి తక్కువ, గాడికి ఎక్కువ. పవన్ కళ్యాణ్ పవర్ అంతే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. తిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఒకరిని తిట్టడం ఆడ కాదు, మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, పశువు సంబంధించిన కొవ్వు, పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేయడం. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. మత విశ్వాసాలను అవమానించడం. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. హింసకు ప్రేరేపించడం. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతిలో నేను దేనికైనా రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. మీకు నైతిక బాధ్యత లేనప్పుడు చట్టాలను చేసే లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే మనం ఎందుకు చట్టాలు పాటించాలి? ముందు మీరు పాటించండి, ఆ తర్వాత మేము పాటిస్తామని చెప్తాం ఒకసారి రేపొద్దున వాళ్ళకి. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనం అందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను ప్లీజ్.
ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఏమైనా అంటేనేమో తొక్కేస్తాండ్రు అంటాండ్రు. ఈడికి తొక్కేసుకుని మా మీద వేస్తారేట్రా. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అబ్బో కమలాసన్, నా దురదృష్టం దరిద్రం ఏంటంటే నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. 2019 తర్వాత కులం కూడా పోయింది. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉన్నా నాకు తెలియట్లేదు మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా. కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కానీ ఆ కులాల కొమ్ములాటిని రెచ్చగొట్టేది మీరే కదా. 15,485 కోట్ల 91,88,000 రూపాయలు. నాకు అర్థం కాలేదు సార్. 15,485 కోట్ల 91,88,000 రూపాయలు. గుడ్, ఎల్కేజీలో పడండి. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం ఇవన్నీ ఉంటే నాకు అనిపించింది, పూర్తి శాకాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా? అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్, సన్నాసులారా, సవటల్లారా, దద్దమ్మలారా, ఆ సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ప్లే ఇందాక మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా, అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి ఈ ఫోటోగ్రాఫ్ ఇది. సెకండ్ అండి. మీరు కొంచెం పక్క వచ్చాను. ఈజీగా కదా. అది డైరెక్ట్ గా పడింది అనుకోండి, పడితే అలానే పడాలి కానీ తిరగబట్టం ఏంది? ఇది ఏమన్నా పావలా బిల్ల? ఇక్కడ ఏంగానే అటో ఇటో ఎక్కడికో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి తిరగబట్టడానికి ఏమో కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుట్టాలి, పుడతాం, దాంట్లో ముందుకు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. నేను పుట్టిన కాపు కులాన్ని గౌరవిస్తాను. మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కులాన్ని తగ్గించే హక్కు ఎవరికి లేదు. మా అమ్మ బలిజ కులానికి చెందిన వ్యక్తి. అంటే నేను ఆ కాపు కులస్తుని, ఆ కాపులు బలిజ తెగ చెందిన కులస్తుని కాబట్టి ఏది తనకి పంచి అయినప్పుడు కులాన్ని ఆశ్రయిస్తాడు మనిషి. కనీసం మన అందరం ఒక కట్టుగా ఉంటే అట్లీస్ట్ మనం డిమాండ్ చేయొచ్చు అని. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను? నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేనో నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను. ఈ రోజు నేను కోరుకున్నాను అంటే భీమవరం నుంచి కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. జగన్, మేము వచ్చాక నీకు చెప్తాంలే. నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. అంటే ఒక్కటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం. అబ్బో కమలాసన్, మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం. మిమ్మల్ని కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం. చిన్నాలి మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం. మిమ్మల్ని ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా? భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి. 3 ఇచ్చారంటే నువ్వు మామూలు. తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టినంతగా ఇంకెవరు తిట్టలేదు. నన్నంట పరిటాల రవి అనే ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట. దాని మీద వాళ్ళ కథలు ఇలా అవమానం చేశారు నన్ను. నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్ లో? బాలకృష్ణ గారు అమ్మాయిలు జరుగుతా ఉంటే ప్రధానమంత్రి గారు దాని మీద ప్రోగ్రాంలు ఎందుకు పెట్టరు మీరు? బాలకృష్ణ గారు మాటలు చూడండి. పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని మాట్లాడితే దాని మీద ప్రోగ్రాంలు చేయరా? పవన్ కళ్యాణ్ మీకు అలుసుగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ మీకు చులకనగా ఉన్నాడా? మీకు తోలు తీస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారని గుర్తుపెట్టుకో.
హిందువులకి మనోభావాలు ఉండవా? ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి హిందూ నేర్చుకోవాలి, ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి థాట్ రాదు వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు, టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. హిందూ నాయకులు ప్రేరణ లేకుండా, ప్రోద్బలం లేకుండా ఇవి జరగదు. నేనేమంటానంటే నమ్మద్దు నమ్మద్దు రన్నో నాయకుని గుమ్మాని గురితేస్తాడమ్మో నమ్మినోని దేవుళ్ళ నడ్డంగా పెట్టి నాయకుడు దేవుళ్ళదో చేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం అంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం అంటేస్తాడమ్మో నాయకుడు. ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. పిచ్చండి ఇది.